ఉంది? భవిష్యత్తులో ఇంకా ఎలాంటి కృత్రిమ కీళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది? మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మోకీలు మార్పిడిలో ముందుగా మోకాలి చిప్పను పక్కకు తొలగించి తొడ ఎముక చివరి భాగాన్ని సరిచేసే ప్రక్రియ మొదలు పెడతారు. ఆపై తొడ ఎముకను, దానిపైన బాగా అరిగి పాడైపోయిన భాగాలను తొలగించి ఇలా చక్కగా రీషేప్ చేస్తారు. ఆ తర్వాత బోన్ సిమెంట్ సాయంతో స్టీల్ పరికరాన్ని ఇలా అతికిస్తారు. ఆపై దెబ్బతిన్న పైభాగాన్ని తొలగించి నిర్దిష్టమైన కొలతలతో ఇలా చిన్న తొర్ర చేసి కృత్రిమ కీలులో కింద ఉండే స్టీలు భాగాన్ని తొర్ర లోపల అమర్చుతారు. కీలు పరికరాలు మృదువుగా కదిలేందుకు వీలుగా కింది భాగం పైన హైడెన్సిటీ పాలీఎథిలీన్ షీట్ను అమర్చుతారు. ఈ సర్జరీలో కీలకమైన అంశం ఏమిటంటే తొంటి కీలు, మోకాలి కీలు, చీలమండ కీలు ఈ మూడు సూటిగా ఖచ్చితంగా ఒకే లైన్లో ఉండేలా చూడాలి. ఇందుకు కంప్యూటర్ నావిగేషన్ పద్ధతి చక్కగా ఉపకరిస్తుంది. ఈ కీలు అనేది ఆపరేషన్ సరిగ్గా చేసినట్లయితే ఈ కదలికలు దాదాపు 10 లక్షల కదలికలు సంవత్సరానికి ఉన్నా కూడా 15 నుంచి 20 సంవత్సరాలు పనిచేయాలి. అంతటి గట్టితనం ఉండాలన్నమాట. అది ఉండాలనంటే అక్కడ ఉపయోగించినటువంటి ప్రక్రియ ఎలా దాన్ని అమరుస్తారు అనేది చాలా ముఖ్యం. సరిగ్గా అమర్చకపోతే ఈ పెట్టిని లూజ్ కావచ్చు. దీనికి ఒక రకమైనటువంటి బోన్ సిమెంట్ అనేది పదార్థాన్ని ఉపయోగించి ఈ పేషెంట్కు ఉన్నటువంటి ఎముక్కి కృత్రిమైనటువంటి కీల్ని అమరుస్తారనమాట. కొన్నిసార్లు అవి లూజ్ అయినప్పుడు కొంతకాలానికి పనిచేయవు. అలాగే ఈ జాయింట్ బ్యాలెన్స్ సరిగ్గా చేయనప్పుడు ఇవి రెండు సమానంగా లేనప్పుడు ఒకవైపు ఎక్కువ ఒత్తిడికి లోనేసి ఈ పక్క అరిగిపోవడం కూడా జరుగుతుంటుంది. అలాగే కొన్నిసార్లు డిస్లొకేట్ కూడా జరుగుతుంది. కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల ఈ బోన్లో చిన్న రంధ్రాల మాదిరి ఏర్పడి ఈ పెట్టిన పదార్థమే బోన్ని తినేసి కంప్లీట్గా వదిలేసే ప్రక్రియ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా నా ఉద్దేశంలో 100 మందిలో ఒక 3కో 4కో తప్ప ఎక్కువ మంది రాకూడదు. అంటే దాదాపు 95 మందికి 100 మందిలో చక్కగా రావాలి. 4వ రోజు 5వ రోజుకి నడిచేసి ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉండాలన్నమాట. మోకీలు మార్పిడి శస్త్రచికిత్స జరిగిన 2వ రోజు నుంచే నడవగలుగుతారు. గాయం వల్ల కొంత నొప్పి ఉంటుంది కాబట్టి మొదట్లో వాకర్ సాయంతో నడవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫిజియోథెరపిస్ట్ ఎలా నడవాలో, ఎలా మోకాలిని వంచాలో నేర్పిస్తారు. 2 వారాల తర్వాత కర్ర సాయంతో, నెల తర్వాత ఎలాంటి ఆధారం లేకుండా నడవచ్చు. మోకీలు మార్పిడి చేయించుకున్న తర్వాత పేషెంట్లలో కొన్ని సందేహాలు కనిపిస్తుంటాయి. కృత్రిమ కీలు మన్నిక ఎలా ఉంటుంది, ఎన్నేళ్లు పనిచేస్తుంది, కింద కూర్చోవచ్చా, మెట్లెక్కవచ్చా, జీవన శైలిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ సందేహాలే. ఈ మధ్యకాలంలో హై ఫ్లెక్స్ అని అంటే ఎక్కువ మూమెంట్ వస్తుంది, ఎక్కువ బెండింగ్ వస్తుందని కొన్ని రకరకాల అడ్వర్టైజ్మెంట్లు వింటూ ఉన్నాం. అది నా ఉద్దేశంలో అంత అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. అలా చేసినప్పుడు ఎక్కువ కదలిక అయితే వస్తుంది కానీ త్వరగా కదిలిపోయి జాయింట్ లూజ్ కావడానికి రిస్క్ ఉంటుందని కూడా గమనించారు. ఈ మన్నిక విషయానికి వస్తే 15 నుంచి 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు కూడా ఉంటుంది. ఖచ్చితంగా సులభంగా అర్థమయ్యేటట్టు చెప్పాలనంటే ఇవాళ 100 మందికి నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేసినట్లయితే 15 సంవత్సరాల తర్వాత దాదాపు 90 మందికి ఇంకా చక్కగా పనిచేస్తుంటుంది. 20 సంవత్సరాల తర్వాత 85 మందికి ఇంకా పనిచేస్తూ ఉంటుంది. అంటే 20 సంవత్సరాలు